బర్మింగ్హామ్లో టీమిండియా తొలి విజయాన్ని నమోదు చేసింది. ఇంగ్లాండ్తో జరిగిన మొదటి వన్డేలో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. 259 పరుగుల లక్ష్య ఛేదనలో బౌండరీతో పరుగులు ఖాతా తెరిచిన కెప్టెన్ గిల్ అవకాశం చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదాడు. 51 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. రోహిత్, కోహ్లీ తక్కువ పరుగులకే వెనుదిరిగినప్పటికీ శ్రేయాస్ అయ్యర్తో కలిసి గిల్ 101 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అనంతరం స్వల్ప వ్యవధిలోనే శ్రేయస్, కేఎల్ రాహుల్ అవుట్ అయ్యారు. అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ కలిసి ఒక్కో రన్ను జత చేస్తూ 102 పరుగుల పార్ట్నర్షిప్తో జట్టును విజయ తీరాలకు చేర్చారు. దీంతో 3 వన్డేల సిరీస్లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. బర్మింగ్హామ్లో టీమిండియా తొలి విజయాన్ని నమోదు చేసింది. ఇంగ్లాండ్తో జరిగిన మొదటి వన్డేలో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. 259 పరుగుల లక్ష్య ఛేదనలో బౌండరీతో పరుగులు ఖాతా తెరిచిన కెప్టెన్ గిల్ అవకాశం చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదాడు. 51 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. రోహిత్, కోహ్లీ తక్కువ పరుగులకే వెనుదిరిగినప్పటికీ శ్రేయాస్ అయ్యర్తో కలిసి గిల్ 101 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అనంతరం స్వల్ప వ్యవధిలోనే శ్రేయస్, కేఎల్ రాహుల్ అవుట్ అయ్యారు. అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ కలిసి ఒక్కో రన్ను జత చేస్తూ 102 పరుగుల పార్ట్నర్షిప్తో జట్టును విజయ తీరాలకు చేర్చారు. దీంతో 3 వన్డేల సిరీస్లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది.